మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన అనుదిన ఆత్మీయ ఆహారముగా దేవుని వాక్యములో సామెతల గ్రంథము 3వ అధ్యాయము సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. ఈరోజు ఉదయకాలంలో మంచివాడవు అనిపించుకోవడానికి లేదా మంచితనం అనేటువంటి గుడ్నెస్ అనేటువంటి మాటను మనం ధ్యానించుకుందాం. మనము మంచివారము అనిపించుకోవడానికి ఏం చేయాలి, మంచితనం అంటే ఏంటి అనేటువంటి విషయాలు మనం చూద్దాం. ఈ లోకంలో మంచితనం అనేటువంటి ఈ విశ్వంలో మంచివాడు, మంచితనానికి డెఫినేషన్ మొదటిగా దేవుడే. ఎందుకంటే దేవుడు మనందరి విషయంలో చూపిన మంచితనము చాలా గొప్పది. ఇర్మియా 33:11 అంటాడు, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును అంటాడు. కాబట్టి దేవుడు మంచివాడు. ఇంకా ఏమంటాడంటే దేవుడు అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి అంటాడు. ఉపకారి అనగా మంచివాడు అని అర్థం. కాబట్టి దేవుని యొక్క సృష్టిలో తాను సృజించినది, ఆయన మంచితనాన్ని మనం మొదటిగా తెలుసుకున్నట్లయితే, దేవుడు ఎంత మంచివాడో అని మనం తెలుసుకున్నట్లయితే, ఆయన సృష్టిని మనం పరిశీలించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన సృజించినటువంటి సృష్టిలో ప్రతిదీ ఒక పర్పస్ కోసం ఆయన సృజించాడు. వాటిని చూచినప్పుడు ఆయన సంతోషించాడు, అది మంచిది అని చెప్పాడు. వెలుగును మొదటి రోజు వెలుగును సృజించాడు. వెలుగును సృజించిన దేవుడు ఏమన్నాడు, అది చూచి అది సృజించబడిన తర్వాత అది చూడగానే ఆయనకి అది మంచిదైనట్టు చూచాను. భూమిని ఆకాశమును అందలి సమస్తాన్ని సృజిస్తూ 1వ రోజు 2వ రోజు 3వ రోజు ఇలా ఆయన వరుసగా పక్షులు, జంతువులు, సముద్ర జీవులు అన్నీ 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 చేసినప్పుడు అవి ఆయన దృష్టికి మంచిగా ఉన్నాయి. 6వ రోజున మనిషిని సృష్టించాడు. ఒంటరిగా సృష్టించాడు మొదటిగా. తర్వాత ఆయనకు నచ్చలేదు. ఒక్కడినే సృజించినప్పుడు అన్ని జతలుగా అన్ని కపుల్గా ఉన్నప్పుడు ఒక్క మనిషి మాత్రమే ఒంటరిగా ఉండడం చూచి, అయ్యో ఇది నాకు మంచిగా అనిపించలేదు అనుకున్నాడు దేవుడు. అందుకనే ఆయనకు సాటి అయిన సహాయమును చేసి అప్పుడు వెరీ గుడ్ అని చెప్పి దేవుడు అప్పుడు ఆయనకు నచ్చింది, ఆయనకు సంతోషం అనిపించింది, అది ఆయనకి మంచిగా అనిపించింది. కాబట్టి ఇలా మనం సృష్టిలో చూస్తే మంచివాడైన దేవుడు సృష్టిని ఒక ఉద్దేశంతో సృజించబడ్డప్పుడు ఆయన దృష్టికి అది మంచిదిగా కనబడింది. ఈ రోజున మనం చూస్తున్నదంతా కూడా దేవుని మంచితనం మీదనే మనం అందరం ఆధారపడి ఉన్నాం. దేవుని యొక్క మంచితనం కనుకనే ఆయన ఎంత మంచివాడు అని అంటే, పాపి అయిన మనిషిని, ఇంకా చెప్పాలంటే పాపి అయిన మనిషిని, యోగ్యత లేని మనిషిని, అర్హత లేని మనిషిని వారిపైన దయ చూపి, వారిపైన జాలి చూపి, వారిపై కనికరము చూపి, మనము నశించిపోకుండా నిత్యాగ్ని గుండానికి వెళ్లకుండా ఆయన కాపాడి ఆరోగ్యమునిచ్చి, ఆయుష్నిచ్చి, క్షేమాన్నిచ్చి, భార్యను, పిల్లల్ని, ఇవన్నీ మనం చూస్తే సకాలానికి వర్షాలు పడటం, గాలి, వెలుతురు, ఇవన్నీ తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రము, నివాసము, ఇవన్నీ అనేక విధాలుగా ఆయన చూపిన మంచితనానికి మనం ఎంతని కొలవేసి చెప్పలేము. కాబట్టి ఆయన మంచివాడు, నిరంతరము మంచివాడు. ఆయన నిరంతరం యుగాలకు ఆయన మంచితనాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. కనుక నిరంతరము ఆయన మంచితనాన్ని చూపిస్తున్నాడు, మనం చూస్తున్నాం. కనుక దేవుడు మంచివాడు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆయనకున్న గుణలక్షణమే
మంచితనం. ఆయన లక్షణాలలో ఆయన అందరికీ ఉపకారం చేసేటువంటి ఒక లక్షణం ఆయనలో ఉంది. ఆయన ప్రతిదీ కూడా ఒక ఉద్దేశంతో సృజించాడు. అంత మంచివాడు ఆయన. అంత మంచివాడు. బైబిల్ అంతటిని మనం తిరగవేసినప్పుడు ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చూపిన మంచితనం, ఇశ్రాయేలీయుల పట్ల చూపిన మంచితనం తరతరాలలో యుగాలలో ఆయన వారికి ఎంతో మంచితనాన్ని చూపించాడు. కాలం సమీపమైనప్పుడు తన కుమారుణ్ణి పంపించి తన మంచితనాన్ని చూపించాడు. ఆయన ఎంత మంచివాడో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో ఆయన ఎంత మంచిగా మనుషుల పట్ల దయ చూపించాడో మనకు కనిపిస్తుంది. కనుక ఈ రోజున అంత మంచివాడో అయినటువంటి దేవుణ్ణి ఎరిగిన, కలిగి ఉన్న నీవు నేను మనం కూడా ఆ పరలోక తండ్రి యొక్క గుణలక్షణమైన ఆ మంచితనాన్ని మనలో కూడా తెచ్చుకోవాలి. ఆ గుడ్నెస్ అనేటువంటి దాన్ని మనలోనికి తెచ్చుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? 2 విషయాలు చెప్పాడు. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయునిస్తాయి, నీకు సుఖం జీవంతో గడిచే సంవత్సరాలను ఇస్తాయి, శాంతిని కలగజేస్తాయి. దయను సత్యమును ఎన్నడూను విడిచిపోనీయకు. అప్పుడు నువ్వు మనుషుల దృష్టికి దేవుని దృష్టికి మంచివాడు అనిపించుకుంటావు నువ్వు అని జ్ఞాని అయిన సొలొమోను గారు మనం ఎట్లా ఆయన గుణలక్షణాలని సంతరించుకుని ఈ లోకంలో బ్రతకాలో, మనం కూడా ఎలా మంచివాళ్ళంగా ఉండాలో చెబుతున్నాడు ఆయన. దేవుడు మంచివాడు, ఓకే. దేవుని మంచితనాన్ని విస్తృతంగా మనం మాట్లాడవచ్చు ఉదయ కాలంలో. కానీ మనం ఎలా ఆయన మంచివాడైన దేవుడు, ఆ మంచి దేవుని పిల్లలమైన మనం, ఆయన బిడ్డలంగా మనం కూడా మంచి వాళ్ళంగా బ్రతకాల్సిన అవసరం, మనలో కూడా ఆ మంచితనం కనబడాలి. ఇక్కడ మనం చూస్తే ఎలా మనం ఆయన దేవుని దృష్టికి మంచితనాన్ని మనుషుల దృష్టిలో మంచివాళ్ళంగా అనిపించుకోగలుగుతాం. నేను చాలా మంచివాడిని అండి అని నేను చెప్పుకుంటే మంచివాడిని అయిపోను కదా. నీవు మంచివాడు అని చెప్పుకోవడం వల్ల మంచివాడు అయిపోవు కదా. నా మంచితనాన్ని గురించి, నీ మంచితనాన్ని గురించి పొరుగువారు, మన ప్రక్క వాళ్ళు మనకు చెప్పాలి, ఇతరులు చెప్పాలి, నీవు మంచివాడవా కాదా అని, మంచితనం ఉందా లేదా అని వాళ్ళు చెప్పాలి. 2 రకాలుగా మన జీవితంలో మంచివాడవు నీవు. అక్కడ రాశాడు కదా, దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును మనము దయనుంది మంచివారం అనిపించుకోవాలట. జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నారు. దేవుడు నీవు మంచివాడవి అని చెప్పాలి. మొదటిగా ఈ ఉదయకాలంలో నేను దేవుడు ఎట్లా మనల్ని మంచివాడు అని అంటాడో అక్కడే పైన చెప్పాడు కదా, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు హృదయపూర్వకంగా మనం గైకొన్నప్పుడు దేవుడు మంచివాడు అని అంటాడు మనల్ని. రెండవది, మనం నివసిస్తున్న చుట్టుపక్కల వారు, మన సంఘస్థులు, కుటుంబస్తులు, బయటవారు, పొరుగువారు, బంధువులు, వాళ్ళ దృష్టిలో కూడా మనం మంచివారము అని అనిపించుకోవాలి. అలా మంచివారము అనిపించుకోవడానికి వాళ్ళు ఆయన చాలా మంచివాడండి, ఆ అమ్మాయి చాలా మంచిదండి, ఆయన చాలా మంచివాడండి అని మనుషుల ఎదుట మనం మంచివారమని అనిపించుకోగలమా? అది సాధ్యమేనా? సాధ్యమే. మనం జీవించే జీవన విధానంలో, మనం జీవించే విధానంలో దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మనల్ని మంచివారుగా అనుకుంటారు. మంచివారంగా మనం బ్రతకగలం. 3 రకాలైన మనుషులు, 3 రకాలైన కేటగిరీలు కలిగిన మనుషుల్ని మనం ఈరోజు చూస్తే, ఒకటి, మనం ఎలా మంచివారం అనిపించుకోవడానికి 3 విషయాలు మేము ముందు తీసుకొస్తున్నాం ఈరోజు. మనకంటే ఆర్థికంగా తక్కువగా ఉన్నవారు, వెనుకబడిన వారు అయి ఉండొచ్చు, పేదవారు అయి ఉండొచ్చు, విశ్వాస జీవితంలో ఆత్మీయంగా చాలా తక్కువగా బలహీనంగా ఉండి ఉండొచ్చు, నీ క్రింద పనిచేసే సబార్డినేట్ అయి ఉండొచ్చు. ఏది ఏమైనా నీ స్థితి కంటే తక్కువ ఉన్నవారు, ఇది ఒక కేటగిరీ. ఈ కేటగిరీ మనుషుల దగ్గర మనం మంచివాళ్ళు అనిపించుకోవాలి. నెంబర్ 2, మనకంటే గొప్పవారు, నీ పై అధికారులు, నీ ఉద్యోగంలో, నీ బిజినెస్లో, నీ ఉన్నటువంటి పై అధికారులు, ఆఫీసర్లు, లేదా నీకంటే ఎక్కువగా ఆత్మీయంగా, స్పిరిచువల్గా ఎక్కువ గ్రోత్ ఉన్నవాళ్ళు, మంచి విశ్వాస జీవితంలో బాగా ఉన్నవాళ్ళు, సంఘంలో లేకపోతే భక్తి జీవితంలో బయట, లేదు నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నీ బాస్ అయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర మనం మంచి వాళ్ళం అనిపించుకోవాలి. నెంబర్ 3,
మన తోటివారు, మన ఫ్రెండ్స్, మన కొలీగ్స్, మన బంధువులు, భార్య, పిల్లలు, లేకపోతే నీ భర్త, వీళ్ళు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళ ముందు ఈయన మంచివాడండి అని మనం అనిపించుకోవాలి. ఇలా ముగ్గురు, ఈ 3 రకాలైన మనుషుల మధ్యలో 3 రకాలైనటువంటి కేటగిరీస్ ఉన్నటువంటి ఈ 3 రకాలైన వ్యక్తుల మధ్యలో సమాజంలో మనం ఉంటాం, తప్పనిసరిగా ఉంటాం. వాళ్ళ ముందు మనము ఎలా మంచివాళ్ళం అని అనిపించుకోగలుగుతాం అని మనం ఆలోచన చేస్తే, మొదటి రకం మనుషులు, మొదటి కేటగిరీలో ఉన్న మనుషులు, వీళ్ళు మనకంటే క్రిందివారు. ఉదాహరణకు మీకు అర్థం కావటానికి, నీ క్రింద ఒక పని చేసే ఒక వర్కరు, లేదా నీ క్రింద నీ కారు డ్రైవర్ అయి ఉండొచ్చు, నీ సబార్డినేట్ అయి ఉండొచ్చు. వాళ్ళకు టైంకి జీతం ఇచ్చి, టైంకి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తూ, వాళ్ళ కుటుంబంలో ఆపదలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసి, వాళ్ళకి ఏదైనా సహాయం చేసి, సకాలానికి వాళ్ళను ఆదుకున్నప్పుడు, మనం వాళ్ళ పట్ల దయ చూపించినప్పుడు, వాళ్ళు ఏదైనా హాస్పిటల్లో ఉండి వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు నువ్వు వారికి ఏదో ఆర్థికంగా సహాయం చేసి, వారున్న ఆ కష్టంలో నుంచి బయటికి తీసి మనం ఆదుకుని, మనం వారికి సహాయం చేసినప్పుడు, మనలో బలహీనతలు కూడా ఉంటాయి. సిగరెట్ తాగే అలవాటు ఉండొచ్చు, నీకు మందు తాగే అలవాటు ఉండొచ్చు, బాగా కోపిష్టివై ఉండొచ్చు. ఈ తప్పులు కూడా నీలో ఉన్నాయి, మనలో ఆ తప్పులు కూడా ఉన్నాయి, దోషాలు కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైము వాళ్ళకి మనం సహాయం చేసాం. సహాయం చేసినప్పుడు ఎవరైనా వచ్చి ఈ డ్రైవర్ని, నీ క్రింద ఉన్న సబార్డినేట్ని, నీ క్రింద ఉన్నటువంటి ఉద్యోగిని, నీ క్రింద ఉన్నటువంటి ఒక నీకంటే తక్కువ వాడిని కదా, ఆయన నీ కింద ఉన్న వ్యక్తి కదా, వచ్చేసి ఎవరో అడిగారు, మీ సారు మంచివాడేనా, మీ అయ్యగారు మంచివాడేనా, మీ బ్రదర్ మంచివాడేనా, మీ వాళ్ళు ఆయన పర్వాలేదా అంటే ఏం చెబుతాం మనం? వాడిలో ఉన్నటువంటి ఆ తాగుడు, ఆ సిగరెట్ తాగడము, మందు తాగడం, ఈ అలవాట్లు గుర్తురావు. ఎందుకంటే మనం టైంకి జీతం ఇస్తున్నాడు, టైంకి సహాయం చేస్తున్నాడు. ఆడు ఎలాంటి తప్పులు చేస్తే మనకెందుకు? మనల్ని ఆదుకున్నాడు, మన కష్టంలో ఆపదలో మనం సహాయం చేశాడు. కాబట్టి ఏం చెప్తాం మనం? ఆయన మంచివాడండి. ఈ తప్పులు గుర్తురావు. హెల్పింగ్ నేచర్ వల్ల మన క్రింద ఉన్న వాళ్ళకి మనము హెల్ప్ చేసిన దాన్ని బట్టి వాళ్ళ దృష్టిలో, అతని దృష్టిలో, నీ క్రింద ఉన్న డ్రైవర్ దృష్టిలో, నీ క్రింద ఉన్నటువంటి వ్యక్తుల దృష్టిలో నువ్వు మంచివాడు అనిపించుకున్నావు. ఎందుకు? లోపాలు ఉన్నప్పటికీ నాకంటే తక్కువ ఉన్నవాడిని నేను ప్రేమించడాన్ని బట్టే కదా. నాకంటే బలహీనంగా ఉన్నాడు కాబట్టి వాడిని నేను దయతో చూచాను కాబట్టే కదా. వాడు నాకంటే తక్కువగా ఉన్నాడు, ఆపదల్లో ఉన్నాడు కనుక, కష్టాల్లో ఉన్నాడు కాబట్టి సహాయపడ్డాను కనుక ఆడు చెప్తాడు నా గురించి ఏమని, నీ గురించి చెప్తాడేమని, మంచివాడండి అయ్యగారు, లేకపోతే ఫలానా సో అండ్ సో. కాబట్టి ఈ రకమైనటువంటి కేటగిరీ ఉన్న మనుషుల మధ్యలో మనం మంచివాళ్ళము అనిపించుకుంటున్నామా? అనిపించుకోవాలి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, అక్కడ మొర్దెకై అనేటువంటి ఒక గేట్ మ్యాన్ ఉంటాడు. ఆ మొర్దెకై అనేటువంటి గేట్ మ్యాను, మొర్దెకై ఎక్కడున్నాడు? ఒకప్పుడు ఆ రాజుగారి యొక్క అంతఃపురానికి ముందు గేట్ దగ్గర ఉండేవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు అనేక పరిణామాల మధ్యలో మనం చూస్తాం కదా. ఎస్తేరు గ్రంథం అని చదివినప్పుడు అతడు చాలా గొప్పవాడై మళ్ళీ దేశానికి ప్రధానిగా మారతాడు. ఆయన ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళాడు, ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళాడు. ఈ స్థాయిలో ఉన్నప్పుడు రాజును కాపాడాడు. రాజు మీద జరుగుతున్న కుట్రను పసిగట్టినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఇది అక్కడ దాకా వెళ్ళాడు, ప్రధానమంత్రిగా పనిచేశాడు. అక్కడ ఏమంటాడంటే ఆయన, ఆ రోజుల్లో ప్రధాని అయిన తర్వాత కూడా ఆయన తన తోటి యూదులతో మంచిగా మాట్లాడేవాడు, సమాధానకరంగా ఉండేవాడు, వాళ్ళను ప్రేమించాడు, వాళ్ళకు సహాయ సహకారాలు అందించాడు. కాబట్టి యూదుల దృష్టికి, అక్కడున్న వారందరి దృష్టికి చాలా ఇష్టడైపోయాడంట ఆయన. అక్కడుంది, రాసింది అంతే ఉందా? వారందరితో సమాధానముగా మాట్లాడుచు
అహష్వేరోషునకు యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును, చూడండి ఇక్కడ, తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. యూదులలో యూదులకు ఇష్టడుగా ఉన్నాడు, దేశస్థుల్లో చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడు. తను ఉన్నటువంటి స్థాయిలో చూడండి అందరికీ మంచివాడిగా ఇష్టడుగా ఆయన జీవించాడు. ఎందుకు మొర్దెకై అంటే, ఆ రోజుల్లో మొర్దెకైని ఇష్టపడని వారు కూడా ఉంటారు. దేశ ప్రధాని అన్నప్పుడు చూడండి, మొర్దెకైనే కాదు, మోడీని, ఈ రోజున మోడీని ప్రధానమంత్రిని కూడా, మన ప్రధానమంత్రిని కూడా ఇష్టపడేవారు ఉంటారు, ఇష్టపడని వారు ఉంటారు. అట్లాగనే ఆనాడు మొర్దెకైని ఇష్టపడేవాళ్ళు దేశమంతటా ఇష్టపడరు. నిన్ను చుట్టుపక్కల వాళ్ళందరూ అనేక ప్రాంతాల్లో నువ్వు చేసే దగ్గర అందరూ నేను ఇష్టపడరు. నీ మంచితనాన్ని, నీవు జీవించే జీవన విధానాన్ని, నీ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి నిన్ను ప్రేమించి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. నువ్వు చేసే ఆఫీస్లో, నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు చేసే బిజినెస్లో, లేదా నీ కుటుంబంలో చుట్టూతా చాలా మట్టుకు ఇష్టపడాలి, చాలా మట్టుకు ఇష్టపడాలా. అలాగని అందరూ ఇష్టపడతారు, అందరూ మంచివాడని మాత్రం చెప్పడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారినే చాలామంది ఇష్టపడలేదు. మదర్ తెరీసా భారతదేశంలో ఎంతో పనిచేసిన ఆమె, ఎంతో సేవ చేస్తే మన దేశస్తులు దూషించారు, ఆమెను దూషించారు. అలాంటప్పుడు నీవు నేను ఏ పార్టీ వాళ్ళం? కాబట్టి అక్కడ దేశమంతా కాదు, చాలామంది ఇష్టపడ్డారని రాస్తుంది అక్కడ, అంతే కదా. చాలా మట్టుకు చాలామందికి ఇష్టడుగా ఉన్నాడు అని రాస్తుంది అక్కడ. మరి ఎందుకంటే ఆయన అనేకుల క్షేమాన్ని విచారించాడు. ముఖ్యంగా తన ప్రజల మధ్యలో, యూదుల మధ్యలో వారితో సమాధానంగా ఉండటాన్ని బట్టి ఆయన అనేకులకు ఇష్టడుగా లేదా మంచివాడిగా పిలువబడ్డాడు. ఈ రోజున అందరూ మనల్ని మంచి అనలేరు, కానీ మనం ఉండేటువంటి చోట్లో నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు మంచి అనేది, నీలో ఉన్న మంచి అనేది వారికి అర్థం కావాలి. చాలామందికి అర్థం కాకపోవచ్చు, కానీ ఈ రోజున మనం ఎంత మంచిగా ఉన్నా కూడా, ఎంత మంచితనంగా ఉన్నా కూడా, మన మంచితనాన్ని లోకం జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అసలు మంచితనమే లేని లోకంలో మనం బ్రతుకుతున్నాం. మంచే లేని మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. మనం మంచిగా బ్రతకనివ్వని మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం. మనం మంచిగా బ్రతికిన బురద చల్లేరు మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం మనం. అలాంటప్పుడు ఇది చాలా కష్టమే. కానీ అయినా కూడా చూడండి, ఆనాడు మొర్దెకై అనేకులకు ఇష్టడుగా ఉన్నాడు, దేశమంతటా కాకపోయినా. మనం దానియేలు గారిని కూడా మనం చూస్తాం కదా. దానియేలు గారు, ప్రవక్త అయినటువంటి దానియేలు గారు, దర్యావేష రాజు కాలంలో రాజుగారికి ఇష్టం, ఇంకా చాలామందికి ఇష్టం. కానీ ఆయన కూడా కుట్రబన్ని ఎలాగైనా సరే పదవీ ఇచ్చుండి చేసి ప్రక్కగా తొలగించాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు కదా అక్కడ. కాబట్టి అక్కడ దానియేలు గారు అంతటి మహాభక్తుడిని మనం చదువుతాం, కానీ ఆయన్ని కూడా ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది రాజులు, ఆయన 3-4 రాజులు కాలంలో వెలసిల్లాడు దానియేలు గారు. కానీ కొందరు ఆయనకు అయిష్టంగానే ఉండి సింహాల గుహలో వేయించటం, ఇట్లాంటివన్నీ చేశారు. కాబట్టి మనం అందరికీ ఇష్టంగా ఉండలేము, కానీ మంచివాళ్ళం అనిపించుకోవాలి ఇలాంటి మనకంటే తక్కువగా ఉన్నవారిని దగ్గర. మొదటి పాయింట్. రెండవది మనం చూస్తే, రెండవ రకం మనుషుల మధ్యలో మనకంటే వీళ్ళు పైన గొప్పవారు, మనకంటే గొప్పవారు అనగానే మన పైన బాస్, మనకంటే పైన ఉన్న నీ పైన ఆఫీసరు అతను చెప్తాడు, మంచిగా పని చేస్తే చాలా హార్డ్ వర్క్ చేస్తాడండి, చాలా బాగా కష్టపడతాడండి పలానా వ్యక్తి, చాలా స్కిల్ వర్క్ ఉందండి ఆయన దగ్గర, చాలా మంచి పని చేస్తాడు, కాబట్టి ఇతడు మంచి వర్కర్ అంటాడు, కానీ మంచివాడు అనలేడు. మంచిగా కష్టపడితేనేమో నీకు అవార్డు వస్తుంది, మంచిగా కష్టపడితే రివార్డు వస్తుంది, పర్వాలేదండి మంచివాడండి అని చెప్తారు. మంచి హార్డ్ వర్క్ చేస్తాడని చెప్తారు, అందుకోసం కావాల్సిన అవార్డు రివార్డు ఇస్తారు. కానీ ఆ పై అధికారుల దగ్గర కూడా నీవు మంచివాడవు అని అనిపించుకోవడానికి మాత్రం నువ్వు హార్డ్ వర్క్ చేసినందువల్లనే అదొక్కటి చేస్తేనే ఆయన నీ గుడ్ విల్ ఇవ్వడు, నువ్వు మంచివాడు అని చెప్పడు ఆయన.
ఏం చేయాలి వాళ్ళ ముందు కూడా? ఏమండి, వాళ్ళకు కూడా నమ్మకంగా బ్రతకాలి. మన కింద ఉన్న వాళ్ళకేమో మనం హెల్ప్ చేయడం ద్వారా మంచివాళ్ళు అనిపించుకుంటున్నాం. మన పైనున్న వాళ్ళకేమో మనం నమ్మకత్వంగా ఫెయిత్ఫుల్గా ఉండడాన్ని బట్టి వాళ్ళు మనల్ని మంచివాళ్ళు అనిపించుకుంటున్నారు. ఉదాహరణకి నీతో ఒక వ్యక్తి, మీ పై బాసు ₹1,00,000 ఇచ్చి పంపిద్దాం అనుకున్నాడు. ఆ పొందేటువంటి తీసుకునే వ్యక్తి, సార్ మీరు పంపించే వ్యక్తి అతను చక్కగా ₹1,00,000 తీసుకొచ్చి ఇస్తాడా, జారేస్తాడా మా దగ్గరికి? అతన్ని నమ్మి మీరు పంపిస్తున్నారు, ఓకేనా అంటే, లేదండి ఆయన చాలా నమ్మకస్తుడు, నేను వచ్చినట్లే ఆయన వస్తే. ఆహా, ఎంత నమ్మకత్వం అండి చెప్పండి. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి. చాలా మంచివాడండి ఆయన. 1,00,000 కాదు, ఆయనకు 10,00,000 ఇచ్చి చేతికిచ్చి పంపించిన డబ్బు విషయంలో చాలా కాన్ఫిడెంట్గా మీరు ధైర్యంగా ఉండొచ్చు. మీరు మీరు ఇట్లా ముఖం మీద గుడగప్పుకుని పడుకోండి అండి, తీసుకొచ్చి ఇస్తాడు మీకు అని చెప్పగలిగేంత నమ్మకత్వం, నిజాయితీ మనకున్నప్పుడు, అప్పుడు మన పైవాడు మనల్ని మంచివాడు అంటాడు. అలాగనే ఇంకొంతమంది, ఇతను నమ్మి ఈ షాపు తాళాలు ఇవ్వచ్చా, ఇతను నమ్మి ఇంటి తాళాలు ఇవ్వచ్చా, ఇతను నమ్మి ఈ ఈ డబ్బుకు సంబంధించిన ట్రెజర్ పోస్ట్ ఇవ్వచ్చా అన్నప్పుడు కళ్ళు మూసుకుని ఇవ్వచ్చండి. ఆయన సింగిల్ ఎన్పి కూడా తీసుకోడండి. ఆయన ₹1 కూడా పొరుగు వాని సొమ్ము పాము వంటిది అన్నట్లుగా ఆయన ముట్టుకోడండి అసలు. ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉంటాడండి. మీరు ధైర్యంగా, నో ప్రాబ్లం, ధైర్యంగా వెళ్ళండి. ఆయన నమ్మకస్తుడండి. ఇచ్చేయండి, తాళాలు ఇచ్చేయండి, షాప్ తాళాలు ఇచ్చేయండి, కంపెనీ బాధ్యతలు ఇచ్చేయండి, కంపెనీలో మీరు ఏమేమి ఇవ్వాలనుకున్నారు ఇచ్చేసేయండి. ఒకవేళ కొంతమంది యాక్టింగ్ చేస్తారు, నమ్మకస్తులుగా ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తారు. మనకి అపనమ్మకస్తుడైనటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. మత్తయి సువార్త 24:45లో ఒక ఇంటి యజమానుడు తన ఇంటి వారికి బాధ్యతను అప్పగించి దాసులకి ఆయన వెళ్ళిపోతాడు. ఇంటి తాళాలు ఇచ్చి ఇల్లుని జాగ్రత్తగా చూసుకోండి అని వెళ్తాడు. వెళ్ళిపోయి ఆయన వస్తాడు. వచ్చేసరికి ఇంటికి రాగానే వీడు ఇల్లంతా తాగుబోతులతో నింపి ఇల్లంతా ఒక బారులాగా తయారు చేస్తాడు వాడు. మీకు అదంతా మత్తయి సువార్త 24:45-50లో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. కనుక అక్కడ ఆయన ఇంటికి వచ్చి చూసేసరికి, ఆ దాసుడిని చూసేసరికి వాడు కొట్టడం, తిట్టడము, తాగుబోతులను తీసుకొచ్చి ఇల్లంతా పాడు చేస్తాడు. వాడు అపనమ్మకస్తుడైన దాసుడు. వాడిని నరికించి చంపేసినట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది. అలాగనే మరికొంతమందిని, నమ్మకస్తులైన వ్యక్తుల్ని బలా నమ్మకమైన మంచి దాసుడని కొనియాడిన ప్రభు మాటలు కూడా మనం చూస్తాం. కాబట్టి కొంతమంది నటిస్తారు, పైకి హంబుల్గా ఉన్నట్లుగా నక్క వినయాలు చూపిస్తూ ఉంటారు. కొంతమంది జీవితంలో, ఉద్యోగంలో, బాస్ ముందు, అధికారుల ముందు ఏదో లబ్ధి పొందాలని నక్క వినయాలు మనం చూపించకూడదు. ఇలా నక్క వినయాలు చూపించే వాళ్ళు ఏమో అంటారు కదా, ధూర్త లక్షణం అని అంటారు కదా. నక్క వినయం చూపించేవాడు ధూర్తుడు అని అంటూ ఉంటారు. వెనక కొంపలు ముంచేవారుగా ఉండేవాళ్ళు మనకు ఎక్కువగా కనబెడతా ఉంటారు. కాబట్టి మనం అలా ఉండకూడదు. ఇలాంటి వాళ్ళని నమ్మరు చాలామందికి, ఎవరు నమ్మరు కూడాను. కాబట్టి మనం అలా ఉండకూడదు. నమ్మకస్తులు పై వాళ్ళ నుంచి మనం మంచి అనిపించుకోవాలంటే నమ్మకస్తులుగా బ్రతకాలి. డబ్బు విషయంలో, బిజినెస్ విషయంలో, ప్రతి విషయంలో మనం నమ్మకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే నన్ను మన అందరినీ నమ్మకస్తులు అని, మంచివాడు అని చెప్తారు. మూడవది ఏంటంటే, మన తోటి వారి చేత మంచి అనిపించుకోవాలి మనం. ఇది ఆమె చాలా మంచిదండి, ఆయన చాలా మంచివాడండి. ఇది అనాలంటే అంత తేలిక కాదండి. నీ భార్య, నీతో కొన్నేళ్లుగా బ్రతికిన నీ భార్య, నీ భర్త నిన్ను గురించి విట్నెస్ ఇవ్వాలి, టెస్ట్ మనీ ఇవ్వాలి నిన్ను గురించి. నా భర్త చాలా మంచివాడండి, నా భార్య చాలా మంచిదండి. లోపాలు ఉంటాయి ఆమెకు తెలుసు. భర్తలో లోపాలు కనపడతాయి, భార్యలో లోపాలు కనపడతాయి. కానీ అయినా అంత ఈజీగా అనలేము. కానీ ఆమెను ఎంతగా నువ్వు ప్రేమిస్తే, ఎంతగా నీవు ఆమెను మరి గౌరవిస్తే, ఆమె నిన్ను అనాలి, నన్ను అనాలి, నా భార్య నన్ను అనాలి, నీ భార్య నిన్ను అనాలి, నీ భర్త నిన్ను అనాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఎంతగా మనం ఈ కుటుంబ వ్యవస్థలో, భార్య భర్తలు ఈ వ్యవస్థలో చచ్చేంత వరకు వారిద్దరు బ్రతకాల్సింది. కానీ బ్రతికేటప్పుడు, చనిపోయేటప్పుడు ఆ భార్య మామూలుగా దొంగేడుపులు ఏడిసి, అమ్మ దరిద్రం వదిలిపోయిందిరా బాబు అన్నట్లుగా కాదు. బ్రతికి ఉండగానే నీ భార్య, బ్రతికి ఉండగానే నీ భర్త నీకు ఇచ్చేటువంటి, నిన్ను గూర్చిన టెస్ట్ మనీ, మంచిది నా భార్య,
మంచివాడు నా భర్త అని చెప్పుకునే విధంగా ఉందా? మన స్నేహితులు, మన ఫ్రెండ్స్, మన బంధువులు ఈయన చాలా మంచివాడండి, ఈయన చాలా మంచివాడండి అని అప్రిషియేట్ చేస్తే, మనలో ఉన్న తప్పులు, చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా మనం అప్రిషియేట్ చేయగలిగేటువంటి విధంగా మన క్రిస్టియన్ లైఫ్, మన భక్తి జీవితం ఉందా? అది తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే మనము నీ భార్యను నువ్వు మెచ్చుకో. ఎప్పుడు నువ్వు మంచివాడవి అని అనిపించుకుంటావంటే, రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి అన్నాడు. నీ భార్య నువ్వు ఘనపరచు. ఒక కర్రీ చేసిందనుకోండి, కర్రీలో లోపాలు ఉండి ఉండొచ్చు. కూర చేసినప్పుడు ఆ కూరలో కొంచెం ఉప్పు కారం తక్కువై ఉండొచ్చు. అయినా సరే ఓకే, చాలా బాగా చేసావు, బెటర్గా చేసావు, ఈసారి ఇంకా బెటర్గా చెయ్యి కానీ ఆమెను కాస్త అప్రిషియేట్ చేసినప్పుడు. అంతేగాని ఆ ప్లేట్ మొఖాన్ని విసిరిగొట్టి, ఇంతేనా నీ బ్రతుకాలం అంతా ఇలాగనేనా అని చెప్పి తిడితే, ఇంతేనా నువ్వు అని చెప్పి తిడితే, దూషిస్తే ఆమె నిన్ను మెచ్చుకుంటుందా అండి? మెచ్చుకోదు. కాబట్టి కొంత అప్రిషియేషన్ ఇవ్వాలి మనం. భార్యలో ఉన్న ఏదో ఒక మంచితనం ఉంటుంది, ఏదో ఒక నీ భర్తలో మంచితనం ఉంటుంది. అది ఎందుకు నువ్వు బయటకు తీయవు? అది తీసుకుని నువ్వు ఎందుకు అప్రిషియేట్ చేయవు? నీ స్కూల్లో ఉన్న నీ పిల్లల్ని, నీ విద్యార్థుల్ని, అరే నీవి ఇలా చదివితే నువ్వు ఇంకా బాగా చదువుతారని అప్రిషియేట్ చేయి. వాళ్ళలో ఉన్న అల్లరిని మనం టార్గెట్ చేయకుండా, వాడిలో ఉన్నటువంటి అల్లరిని టార్గెట్ చేయకుండా, వాడు చేసే అల్లరి కంటే కూడా వాళ్ళలో ఏదో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ గుడ్ క్వాలిటీస్ని మనం మెచ్చుకోగలిగితే, వాడు డెఫినెట్గా వాడిని అప్రిషియేట్ చేయగలిగితే వాడు ఇంకా షైన్ అవుతాడు. అలాగే నీ కొడుకుని, నీ కూతుర్ని, నీ కూతురులో కూడా గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, నువ్వు గుడ్ క్వాలిటీస్ ఎందుకు చూడవు? నీ తండ్రిలో నీ పిల్లలకు నీ గుడ్ క్వాలిటీస్ ఏం కనబడలేదా? నాన్న, డాడీ నువ్వు మంచిగా చేసావు డాడీ అని ఎందుకు నువ్వు అప్రిషియేట్ చేయలేకపోతున్నావు? నువ్వు ఆలోచించే ధోరణి నిజమే డాడీ అని ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు? ఒక కుమార్తెగా మమ్మీ నువ్వు చేస్తుంది, డాడీ నువ్వు చేస్తుంది నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఇది మంచిది అని ఎందుకు అప్రిషియేట్ చేయట్లేదు నువ్వు? లేదండి. అందువల్లనే మనం మన కుటుంబాల్లోనే ఫెయిల్ అవుతున్నాం. అప్రిషియేషన్, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. లేదు లేదు నువ్వే గొప్ప అని చెప్పు, నాకంటే నువ్వే గొప్ప అని చెప్పు. నా భార్య లేకపోతే నాకు లేదండి అని చెప్పు, నా భర్త లేకపోతే నా వల్ల కాదండి. ఇద్దరు ఉండాలి అక్కడ కదా. కాబట్టి అలాగే సంఘంలో నీకంటే, మందిరంలో నీకంటే గొప్పగా ఇంకొక సహోదరుని, బ్రదర్ బాగా పాడుతున్నావు పాటలన్నీ అప్రిషియేట్ చేయి. నీకు అవకాశం లేదు, అవకాశం రాకపోతే నాకు అవకాశం లేదు బ్రదర్, మీకు మంచిగా అవకాశం దేవుడు ఇస్తున్నాడు, ఇంకా మీరు ఎదగండి, డెవలప్ కండి ఆత్మీయంగా ఇంకా అని చెప్పండి. ఆహా ఎంత బాగుంటుంది. నీ గురించి ఏమీ మాట్లాడడానికి అవకాశం లేదు. ఈ మూడో రకమైనటువంటి వ్యక్తుల్ని మనం అప్రిషియేట్ చేయడం ద్వారా, ఘనపరచడం ద్వారా వాళ్ళ దగ్గర మంచి వాళ్ళమని మనం అనిపించుకోగలుగుతాం. ఈ వాళ్ళలో ఉన్నటువంటి ఒక మంచి స్వభావాన్ని మనం బయటికి తీసి కేవలం మంచినే మనం తీసుకోవాలి. ఇంకేమి బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ క్యారెక్టర్ని మనం తీయొద్దు బయటకు. అప్పుడు నీ వాళ్ళ ముందు మంచివాడు అనిపించుకుంటావు. అలాగనే ఇతరుల మంచిని మనం కోరాలి. మనకంటే బాగా అభివృద్ధి చెందుతున్నాడు అనుకోండి, ఈ లోకంలో అండి అసూయ ఎంత ప్రమాదకరమైందంటే, మళ్ళీ మళ్ళీ మనం ఉదయకాలం మాట్లాడుకునేటువంటి వాటిల్లో ఈ టాపిక్ కూడా నేను మరొకసారి దేవుని చిత్తం మీద ధ్యానిస్తాం. ఇతరుల మంచిని మనం కోరాలి. నీకంటే బాగా ఎదుగుతున్నాడు నీ తమ్ముడు, మీ అన్నయ్య ఎదుగుతున్నాడు అనుకోండి, వాళ్ళని చూసి ఏమనాలి? వాళ్ళని మంచిగా మెచ్చుకోవాలి. వాళ్ళ మీద అసూయ పడకూడదు. మా అన్నయ్య బాగా డెవలప్ అవుతున్నాడు, ఓకే మా అన్నయ్య కదా మా అన్నయ్య కదా అభివృద్ధి చెందేది, మా తమ్ముడు కదా అభివృద్ధి చెందేది అని మనం వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి తప్ప, వాళ్ళ మీద అసూయపడి వీడు చూడరు నాకంటే వెళ్ళిపోతున్నాడు, వీడు బాగా సంపాదించుకుంటున్నాడు, వీడు బాగా డబ్బు సంపాదించుకుంటున్నాడు, వీడు బాగా ముందుకు వెళ్ళిపోతున్నాడు, వీడు అసలు ఏమీ లేదు వీడికి మొన్నటిదాకా, చూసావా ఎంత ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు అని లాగే ప్రయత్నం మనం చేయకూడదు. వాళ్ళు మంచినే కోరాలి మనం. అప్పుడు నీవు మంచివాడు అనుకోండి, మనం వాళ్ళని చూసి కుళ్ళుకోకూడదు, ఓర్వలేని వారిగా మనం ఉండొద్దు. అలా ఉంటే నువ్వు దేవుని దృష్టికి ఎలా మంచివాడు అవుతావు? ఎలా మంచితనం నీలో ఉన్నట్టు? కాబట్టి అసూయ అనేది చాలా ప్రమాదం అండి. అసూయ అనేది ప్రమాదం. నీ సహోదరుడు నీకంటే గొప్పగా ఉన్నాడు అనుకోండి, ఒక కారు కొనుక్కుంటే, ఓకే దేవా మా సహోదరుడికి ఇప్పుడు దాకా కారు లేదు, కారు ఇచ్చావు ప్రభా ఇదిగో వాళ్ళు ఇప్పటి వరకు ఈ పరిస్థితిలో ఉన్నారు, ఇప్పుడు ఇచ్చావయ్యా, వెరీ గుడ్ అని వాళ్ళని మనం వాళ్ళ మంచిని కోరాలి. వాళ్ళ మంచిని కోరాలి. ఈ కాలంలో, ఈ లోకంలో
పొరుగువాని, మన ప్రక్కవాని, మన సంఘస్థుల్ని మంచిని కోరేవాళ్ళంగా ఉన్నామా? వాళ్ళలో ఉన్న మంచిని ఏ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో వాటిని అప్రిషియేట్ చేస్తున్నామా? ఈరోజు 3 రకాలైన మనుషుల మధ్యలో మనం ఎలా ఉన్నాము, వాళ్ళ మధ్యలో మంచివాడిని అనిపించుకోవడానికి నేనేం చేయాలి అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానించుకున్నాం. మొదటి రకం మనుషులు నీకంటే కింద ఉన్నవాళ్ళు, నీకంటే తక్కువ వారి ముందు నీవు హెల్ప్ చేయడం ద్వారా, సహాయం చేయడం ద్వారా ఏ రీతిగానైనా వాళ్ళ ముందు నీవు మంచివాడు అనిపించుకుంటావు. మంచివాడైన దేవుళ్ళో ఉన్న ఆ గుణ లక్షణాన్ని నీవు సంతరించుకొని, నేను సంతరించుకొని, మన క్రింద ఉన్న వాళ్ళ దగ్గర మనం వాళ్ళకి జాలి చూపడం ద్వారా, వాళ్ళని ప్రేమించడం ద్వారా, వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా వాళ్ళు నిన్ను మంచి అంటారు. రెండవది ఏంటండి, మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే పైన ఉన్న మన బాసులు, మన పై ఉద్యోగులు, మన పైన ఉన్న ఆత్మీయులు మనకంటే గొప్పవాళ్ళు, వాళ్ళ ముందు మనం నమ్మకంగా బతకడాన్ని బట్టి, వాళ్ళ ముందు నమ్మకత్వాన్ని కలిగి ఉండడాన్ని బట్టి, నిజాయితీగా ఉండడాన్ని బట్టి నీవు మంచివాడు అని అనిపించుకుంటావు. నెంబర్ 3, మన తోటివారు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీ బంధువులు, నీ తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, వీళ్ళ చుట్టూ నీ తోటివారు, సంఘస్థులు, నీ ప్రక్క వాళ్ళు, మన చుట్టూ ఉన్నటువంటిది. వీళ్ళ ముందు మనము వారిని అప్రిషియేట్ చేయడం ద్వారా, వారిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ మాత్రమే తీసుకుని వాళ్ళని మెచ్చుకోవడం ద్వారా, రెండవది వాళ్ళ మంచిని కోరడం ద్వారా, వాళ్ళ అభివృద్ధిని కాంక్షిస్తూ ఇంకా మాకంటే వాళ్ళ అభివృద్ధి చెందాలి ప్రభు అని నువ్వు వాళ్ళ అభివృద్ధి కోసం ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు డెఫినెట్గా అభివృద్ధి చెందుతావు. మనం అభివృద్ధి చెందుతాం. వాళ్ళ గురించి కుళ్ళుకుంటున్నంతసేపు మనం అభివృద్ధి చెందాం. కనుక ఈ ఉదయకాలంలో మంచివాడైన దేవుడు ఏమంటున్నాడు, అయ్యా ఈ గుణం నీలో కూడా ఉండాలి, ఇది నా గుణం కదా, నా బిడ్డలు కదా మీరు, ఈ మంచితనం మీలో కూడా రావాలని దేవుడు కోరుతున్నాడు. మనము ఆత్మఫలాల్లో కూడా చూస్తాం కదా, ఆత్మఫలాల్లో మంచితనం, గలతీ 5:22లో మంచితనం అనే ఒక గుణం గురించి రాస్తాడు కదా, అది కూడా ఒక ఫలం. అలాగే మరొక చోట సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఏమంటాడంటే, మంచివానికి వాని స్వభావం గొప్ప సంతోషాన్ని ఇస్తుంది అని. కాబట్టి ఆ మంచితనం అనే స్వభావం మనలో ఉన్నప్పుడు మనకది సంతోషాన్ని కలిగిస్తుంది. కనుక ఈ ఉదయకాలంలో మనం ఈ సొసైటీలో మంచివాళ్ళంగా బ్రతుకుదాం, దేవుని దృష్టికి మంచివాళ్ళంగా జీవిద్దాం, దేవుని గణపరుద్దాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మంచివాడైన ఆ దేవుని ఉపకారాలను పొందుతూ మనం కూడా సొసైటీలో మనం ఉన్న మనుషుల మధ్యలో గుడ్, వెరీ గుడ్ అని మనం కూడా చెప్పించుకునేటట్లుగా మనం జీవిద్దాం. కనీసం మన సొసైటీలో, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన యొక్క కుటుంబంలో ఆల్మోస్ట్ మనల్ని ప్రపంచం మంచివాడు అనేది చెప్పలేదు, అది అసాధ్యం, అది అసాధ్యం. కానీ కొంత మట్టుకు అక్కడ రాసుంది, మొర్దెకై వలె, దానియేలు వలె మరి మనం మంచి వాళ్ళంగా అనిపించుకునేటట్లుగా బ్రతుకుదాం. దేవుడి మాటలు ఈ ఉదయకాలంలో మనందరి వీళ్ళు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. కృతజ్ఞతాస్తుతులయ్యా, కృతజ్ఞతాస్తుతులు. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండునని నాయన నీ వాక్యములో భక్తులు నేను కీర్తించారు, స్తుతించారు. అవును తండ్రి, మంచివాడవయ్యా నీవు. నీ దయ, నీ కనికరము, ప్రేమ, నీ యొక్క మంచితనాన్ని ఈ సృష్టి అంతట్లో మేము చూస్తున్నాం. నీవు అందరికీ ఉపకారివయ్యా. మంచివారి మీదనేమి, చెడ్డవారి మీదనేమి నీ వర్షం కురిపిస్తున్నావు, నీ సూర్యుని ఉదయింపజేస్తున్నావు. పక్షపాతం లేని ప్రేమగల తండ్రివి నాయన. నీవు మంచి దేవుడు, అందరికీ ఉపకారి అయిన దేవుడు తండ్రి. నీ ఉపకారాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాకు ఇచ్చినటువంటి రక్షణ కొరకు, నాకు ఇచ్చినటువంటి అయా ఈ యొక్క మంచి ఈవులన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మంచి తండ్రివి నాయన. అయా ఇంత గొప్ప తండ్రిగా నీవు మాకు నందులకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే నీ దృష్టికి మేము దయనుంది మంచివాళ్ళం అనిపించుకోవాలి, మనుషుల దృష్టికి మేము దయనుంది మంచివాళ్ళం అనిపించుకునే జీవితం మేము కలిగి ఉండాలి. మాకంటే మాకిచ్చిన కృపను బట్టి, మాకిచ్చిన ధన్యతను బట్టి మా క్రింది వాళ్ళని మేము హెల్ప్ చేసి సహాయ సహకారాలు అందించి ప్రభువా మేము మంచివాళ్ళం అనిపించుకునే భాగ్యం దయచేయండి.
మాకంటే గొప్పవాళ్ళు, మాకంటే గనులైన వారు ముందు మా పనులలో మేము ప్రభు నమ్మకస్తులంగా నిజాయితీగా బ్రతికి మంచి వాళ్ళం అనిపించుకునేటువంటి ధన్యతను మాకు ఇవ్వండి. ఎప్పుడైతే నీ ఆజ్ఞలు కట్టడలు మేము పాటిస్తామో, నీ ఆజ్ఞలు విధులు పాటిస్తామో, నీ దయందు మనుషుల దయందును మేము అయ్యా వర్ధిల్లుతాము, మంచివాళ్ళం అనిపించుకుంటామని చదువుతున్నాం నీ వాక్యంలో. అటువంటి భాగ్యం నాకు దయచేయండి తండ్రి, మాకు దయచేయండి. అలాగనే తండ్రి మా తోటి వారిని మేము ఘనత విషయంలో మాకు మేమే గొప్ప అని చెప్పుకోకుండా ఇతరులలో ఉన్న మంచి క్వాలిటీస్ని కూడా మేము మెచ్చుకోవడం ద్వారా మేము నాయన మంచివాళ్ళం అనిపించుకుంటాం. అలాగే ఇతరుల మంచిని మేము కోరేవాళ్ళంగా ఉండాలి. అసూయ, ద్వేషము, ఈ కుళ్ళుతనం మాలో లేకుండా నాయన ఇతరుల క్షేమాన్ని కాంక్షించేటువంటి వారి క్షేమాన్ని మరి కాంక్షించే వారంగా మా జీవితాలు ఉన్నట్లుగా కృప దయచేయగలరని సంఘమును ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలను మీరు దీవించండి అయ్యా. అయ్యా వింటున్న వాక్యము మా అందరి హృదయాలలో ఫలింపు చేయండి. ఉదయకాలపు ఈ జీవవాక్కులు ప్రతి బిడ్డ హృదయంలోనికి పంపించి వారిని దీవించి మీరు మహిమ పొందుమని తండ్రి నాకిచ్చిన సమస్త ఈవుల కొరకై స్తుతులు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.